ఏం చేస్తున్నావు బాబా? పూలు తీసేస్తాను బాబా ఎందుకు అడిగా? రూము బ్రైడ్ చూస్తున్నాను కానీ తెల్లారిపోయిందే. ఈరోజు కారు ఆల్టింగ్ అయితే వచ్చాము. అంటే ఆల్టింగ్ అంటే తెలిసి ఉంటుంది డ్రైవర్కి అనమాట. సో వన్ డే డ్రైవర్ పార్ట్ టైం లాగా అనుకుంటుంది. ఇది ఇంకో ఇది ఈరోజు బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ అవర్ నెల్లూరు పెన్న. బెనిఫిట్ నన్ను అడిగితే చిప్స్ పచ్చడి ఎవరింటో వాళ్ళ ఇంటికి చేర్చేసా. వీడియో అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. హలో గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ద అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి ఈరోజు కారు ఆల్టింగ్ అయితే వచ్చున్నా. అంటే ఆల్టింగ్ అంటే తెలిసి ఉంటుంది డ్రైవర్కి అనమాట. సో వన్ డే డ్రైవర్ పార్ట్ టైం లాగా అనుకోవచ్చు. సో పెళ్లి కారుకి అనమాట, పెళ్లి కారు వాళ్ళని తిప్పాలంట. సో వచ్చినాను. మనమైతే ఇప్పుడు నేనున్నది అయితే ప్రజెంట్ మన వెనకాల ఉంది కదా, అది వచ్చేసి నెల్లూరు బ్యారేజ్. ఒక ఆల్టింగ్ వస్తే ఆ డ్రైవర్ కష్టాలు బాధలు ఎట్లా ఉంటాయో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించేస్తా. సో ఈరోజు నేను వచ్చిన బండి వచ్చేసి ఇన్నోవా. ఇదిగోండి ఫ్రెండ్స్, వీళ్ళ పెళ్ళికి వచ్చింది నేను మండపం అయితే ఇది. నేను దీనికి వచ్చింది దేనికంటే ఆ పెళ్ళి వాళ్ళు ఉంటారు కదా, పెళ్లి కొడుకు తరపు కానీ పెళ్లి కొడుకు తరపు కానీ పెళ్లి కూతురు తరపు కానీ రిలేటివ్స్ని మండపాన్ని తీసుకొచ్చి దానికి ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చినాను. ఇంక వాళ్ళు ఎక్కడ తిప్పితే అక్కడికి తీసుకెళ్ళాలి లోకల్లో. ఇదిగోండి వెనకాల లోపల అంతా డెకరేషన్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్ మండపం, ఇది మండపం పరిస్థితి ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. ఇన్నోవా కనిపిస్తుందా, దానికి ఈరోజు మనం వచ్చింది డెకరేషన్ చేస్తున్నాం. ఇక కళ్యాణ మండపం పక్కనే పెద్ద గుడి ఉంది, రంగనాయకులపాటి గుడి. ఇంకో విషయం ఏంటంటే కస్టమరు మంచోడైతే డ్రైవర్ని బాగా చూసుకుంటారు. అదే కొద్ది కోపిస్తాడు ఏదో అనుకో, ఏందో మా డబ్బులతో బతుకుతున్నావురా అన్న ఫీల్ చూపిస్తాడు. ఈయన మంచోలాగా ఉన్నాడు, టీ తీసుకొచ్చాడు. ఇంకా 10 నిమిషాల్లో బయలుదేరాలంట. అది చింటూ గారి రూలు. ఇంకా కారు డెకరేషన్ జరుగుతూ ఉంది. డెకరేషన్ అయిపోయినాక మనం అయితే బండి తీయాల్సి వస్తుంది. కారు వచ్చేసి రెడీ అవుతూ ఉంది. ఇంకేమో వీళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, రా బాబు తొందరగా అనేసి. ఇక్కడ చూసాను కార్ డెకరేషన్ అవుతూ ఉంది. చెప్పాను సార్ ఇట్లా ఫలానా సార్ డెకరేషన్ అవుతుంది కారు అని అంటే, సరే బాబు ఒక తొందరగా చూసుకుని రా అని అన్నాడు. సరే సార్ అని చెప్పాను అనమాట. మనకు వచ్చేసి మన కార్ డెకరేషన్ జరుగుతుంది అనేసి అన్న కార్ అయితే పంపించేస్తున్నాం అన్నారు మళ్ళీ అల్లుపురానికి. మనం పోవాల్సిన పనులే ఇప్పుడు. ఇదిగో వెనకాల లిఫ్ట్ చేసల్లా అది పోద్ది. ఫైనల్ టచ్ అయితే ఇది కాదు. ఆయన చూస్తున్నా కానీ తెల్లారిపోయిందే. వెనకాల గుడి కూడా ఉంది కళ్యాణ మనం పక్కనే. ఏ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ అవర్ నెల్లూరు పెన్న. చూడండి దుమ్ములు లేచింది నెల్లూరు బ్యారేజ్. అట్లా తిప్పానంటే చూడు ఎర్రంగా సూర్యుడు బగబగగా ఆడుతూ వస్తున్నాడు. ఇప్పుడేమో ముద్దుగా ఎర్రగా ఉంటాడు, మధ్యాహ్నం అయితే బ్యాటింగ్ ఆడతాడు. ఇది నెల్లూరు బ్యారేజ్. ఇందాక చూపిద్దాం అనుకున్నా కుదరలా. ఇది నెల్లూరు బ్యారేజ్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇందాక ఇటీవస్ కదా పంపించారు అల్లిపురానికి. యాక్చువల్గా మనం పోవాలి దానికి. సో మనకి కార్ డెకరేషన్ చేస్తాననేసి మేము కుదరలా. ఆయన వేడి బాగానే ఉంది. ఇప్పుడు నాకేం పని లేదు. మండపంలో వచ్చి కూర్చో ఉన్నా. మండపం అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా, బాగా చేశారు. చూడండి మీరు కూడా ఎట్టుందో కమెంట్ చేయండి ఎట్టుంది మండపం. మనం కాలింగ్ వచ్చినప్పుడు ఏం పని లేదనుకో, ఇంతే కార్లో పాటలు పెట్టుకోవటం, సీట్ వెనక్కి అనుకోవటం, ఎదరేసుకోవటం, అంతకుమించి ఏమి ఉండదు. ఇదొక బెనిఫిట్ నన్ను అడిగితే. అది ఛార్జింగ్ కూడా పెట్టుకున్నా కేబుల్కి. ఇప్పుడు ఛార్జింగ్ లేదు ఫోన్లో. కాకపోతే గాలి రాదు, ఉడక పోస్తుంది. కిటికీలు దింపేసుకొని పడుకోవటమే. ఒక మంచి నిద్ర వేసిన. కారులో పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే
గాలి ఉండదు, పైన ఎండ కింద ఉడక, సౌండ్ చూడండి. ఈరోజు అసలు బండి తీయాల్సి రాదు. ఎట్టయితే సాయంత్రం డబ్బులు ఇచ్చేస్తాడు, తీసుకొని పోవటమే, అది వేరే విషయం. ఏదో కొంటే ఇంకేదో అవుతుందా, టిఫిన్ పెట్టలేదు. ఇప్పుడే కదా అమ్మ టిఫిన్ పెడతామని. టిఫిన్లో వచ్చేసి ఇది ఈరోజు మెను ఉదయం టిఫిన్కి. అది టిఫిను తినేద్దాం. ఉదయం నుంచి కారులో కూర్చొని బోర్ కొడతా ఉంది. పోతే ఇప్పుడే కళ్యాణ మండపంలోకి పోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తాళి కడతా ఉన్నాడు. అది క్యాప్చర్ చేసి బయటకు వస్తేనేమో ఎండ వాయిచ్చేస్తూ ఉంది. ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలా? సినిమా చూసి ఎప్పుడే ఉంది ఉప్పు పండ 4 తినగలేదు. పెళ్ళిలో బ్రైడ్ గ్రూమ్ చూడండి, లైవ్గా చూడండి. గ్రూము బ్రైడ్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో. ఒక విషయం ఏంటంటే ఫుడ్ పెడుతున్నారు, దండయాత్ర. మనం కూడా చేద్దాం పోయేసి. ఈరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం ఫుడ్డు బాగా కలిసి వచ్చింది. కాకపోతే ఇది వచ్చేసి వెజ్, నాన్ వెజ్ ఉండదు. ఏదో ఒకటి వేసేద్దాం, ఏది లేని కదా ఏదో ఒకటి. సరే అయితే పైన టెంట్ ఎర్రగా ఉంది, అందుకనేసి మీకు కూడా రిఫ్లెక్షన్ ఎర్రగా కనిపిస్తుంది. ఐటమ్స్ అయితే ఇదిగో మలై కాజా, వైట్ రైసు, వెజిటేబుల్ రైసు, చిప్స్, పచ్చడి, వంకాయ, క్యారెట్ ఫ్రై, అదనమాట. పట్టు పట్టి కొన్ని ఎదురేద్దాం. తినడం అయిపోయింది. లాస్ట్లో కెళ్ళి తినేసి ఇంకొన్ని ఎదురేసేస్తా. అంటే ఇప్పుడే కారులో వెనకాల లగేజ్ ఎక్కిస్తూ ఉన్నారు. ఇంకో అరగంటలో వెళ్ళాల్సి వస్తుందంట. ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది ఐడియా లేదు. వాళ్ళు అక్కడ చెప్తే అక్కడ తీసుకెళ్ళటమే. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడే చూశారు కదా, బ్రైడ్ గ్రూమ్ వచ్చేసి వాళ్ళని ఇంటికి వదిలిపెట్టేసా. ఇంకా నెక్స్ట్ ఏడకన్నా అని అడిగితే చెప్తాను, నువ్వు కాసేపు పక్కన ఉన్నాను అన్నాడు. సో మంచి చెట్టు చూసుకుని, అదిగో మంచి చెట్టు చూసుకుని అదైతే బండి ఆపెట్టున్నా. ఈ బండికి క్లచ్ బాగలేదు, పంపింగ్ చేయాల్సి వస్తుంది క్లచ్. అబ్బో మందలు మారుగా ఉంది ఇది. ఇంక వాళ్ళు పిలిచేదాకా మేము ఇంతే ఎండ కూర్చోవాలి ఎడగట్ట. చెట్ల కింద కారులో కూర్చుంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడో పిలుస్తారు. ఇంక అప్పుడు పోయి మళ్ళీ వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పి మళ్ళీ ఏడు కూర్చోవటం. ఇక స్టీరింగ్ రాధిక నువ్వికానే వేసి చల్లగా వస్తుంది. ఇప్పుడు మనం ఉండేది కోవూరుకి అనమాట. అంటే గ్రూమ్ వాళ్ళు అనుకుంటా, గ్రూమ్ బ్రైడ్ మనకు తెలీదు, పెళ్ళికూతురుతో తెలీదు. ఇల్లు వచ్చేసి కోవూరు. ఇప్పుడు కోవూరు నుంచి మళ్ళీ అల్లీపురం పోవాలంట. ఎంత టైం పడుతుందో ఏమో. అల్లీపురం పోయేసి మళ్ళీ ఏందన్నా మ్యాటర్ అంటే అక్కడ పోయినా మాట్లాడతా చెప్తాను అని అన్నాడు. అప్పుడైనా చూద్దాం. అందులో ఏంటంటే అలా ఇక్కడ ఫుల్లోడు కనిపిస్తున్నాడా? అరే చూడు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయట్లే, కలిగి తీస్తాను. అత్తా ఏం చేస్తున్నావు నువ్వు? పూలు తీసేస్తాను నువ్వు పెళ్ళికారి. వాళ్ళు ఏమనంటే ఇందా పోతుంది. లేదు పెళ్ళికారికి పూలు అంటే పూలు తీస్తాను. హారం 2 సార్లు హారం కూడా భయపెట్టా, మళ్ళీ తీస్తున్నాడు. ఎందుకని మళ్ళీ పిలిచి చెప్పాము. ఇప్పుడైతే అల్లిపురం వస్తూ ఉన్నారు. చాలాసేపటి తర్వాత అయితే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు దాకా నేను కారులో తిప్పుతుంది బ్రైడ్ తరపున, అంటే పెళ్లి కూతురు తరపున.
సో ఇప్పుడైతే వీళ్ళు గుడికి వచ్చారనమాట. గుడి ఏమో క్లోజ్లో ఉంది, ఏమో ఏమైనా చేసుకునే తర్వాత సంగతి. అదిగోండి గుడికాడ ఉన్నారు. ఏడంతసేపు పడుతుందో. పేషెన్స్ ఎక్కువ ఉండాలి ఆ డ్రైవర్గా ఉన్నప్పుడు. ఏమంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఒక్కళ్ళు ఉంటారు ఇంకా మరీ దారుణంగా ఇది ఏమంటారా, కొంచెం తక్కువ చేసినట్టు మాట్లాడతారు, చూస్తారు. వీళ్ళు అట్లా లేరు, కొంచెం పర్వాలేదు, రెస్పెక్ట్ బాగానే ఉంది మన దగ్గర. వీళ్ళు వస్తే మళ్ళీ ఏమైనా తీసుకెళ్ళాలా, తీసుకెళ్ళి ఏడాది పెట్టాలో, ఎంత పొడుగు వస్తుంది ఈ వీడియో. అది ఫ్రెండ్స్, నాకైతే ప్రస్తుతానికి బండి బాగా అనిపిస్తుంది, మంచి ఇదిలో ఉంది బండి, పరిగెత్తుంది గుర్రంలాగా, దుమ్ము లేపుతుంది. వాళ్ళు వెనకాల ఉన్నారనేసి మళ్ళీ ఎక్కబడితే బాగుంటుంది కదా, మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఓనర్కి. ఓనర్ అంటే కారుడికి. మనల్ని ఏమనరు, కాకపోతే దేనికిలే అనేసి చిన్నగానే వస్తున్నా. కాకపోతే ఇనిషియల్ పికప్ బాగుంది. ఎప్పుడు బండి డుమాల్ పాత బండి అయినా కూడా ఇంత బాగా వస్తుందంటే ఆశ్చర్యమైన విషయం. అది ఫ్రెండ్స్, బుచ్చికి పోయే దారి ఇది. వెనకాల ఉంది కదా హైవే, బుచ్చి, కడప, బెంగళూరు ఇటు అనమాట పోయేది. మీకా అందుకే వాళ్ళండి బ్రైడ్ గ్రూమ్ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. గుడి ఓపెన్లో లేదు. ఇంకా వాళ్ళు ఎవరో వాళ్ళ రిలేటివ్స్. ఆ వైట్ షర్ట్ వచ్చి తమ్ముడు, ఈ రెడ్ ఆమె వచ్చి వాళ్ళ చెల్లెలు, పెళ్లి కూతురు చెల్లెలు. అది సంగతి. కష్టపడి అల్లిపురం వచ్చేసాం. ఇప్పుడు గ్రూమ్ ఇంట్లో ఉన్నాం. మన కార్లోనే, వాళ్ళు గ్రూమ్ ఇంట్లో పోయారు. బయట టెంట్ వేసి ఇదిగో అరవై వెనక చెట్టు వెనక ఉండేది ఇల్లు. దీని తర్వాత మళ్ళీ మనం అక్కడ పోవాలంట, అడిగా కోవూరు పోయేసి వాళ్ళ డ్రాప్ చేసి బండి అప్పకిచ్చేసి ఇంటికి వెళ్ళిపోవటమే. అది గేమ్స్ ఆడుతున్నారా? ఏం గేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. లైట్ లేదు ఇంటి ముందు. ఇంట్లో వాళ్ళ ఇంటికి చేర్చేసా. ఇందాక ఇదిగో ఇంటికి వచ్చాం కదా కోవూరుకి, మళ్ళీ వచ్చేసా. ఇక కార్ అప్పకిచ్చేసి మన టింగ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోవాలా. చూడండి అంత అలసిపోయారా అమ్మా. అలాగే కార్ని బా అసలు అది తొక్కుడు కాదు, అయితే ఒకటి చిన్నగా దొక్కలేదా. మొత్తం కంప్లీట్ చేసుకుని రూమ్ చేరుకున్నా. ఉదయం 3 గంటలకు పోయాను, 10:30 అయింది టైము. వీటికి చూడంగానే కష్టం అంతా మర్చిపోయినట్టే. అది ఇట్లా ఉంటుందండి డ్రైవింగ్ పోతే. ఇది ఇంకా చాలా బెటర్. ఒక్కొక్కసారి అయితే మరీ దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్స్. ఈ రోజుకైతే ఇది సంగతి. ఒక డ్రైవరు ఒక రోజు ఎలా గడుపుతాడా అనేసి మీకు చూపించేసా. అనుకుంటున్నా వీడియో అసలు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ మేము ముందుకు వస్తా. కీప్ లవింగ్, కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ 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 బాయ్.